నాన్సీ క్రియేషన్. సో మనం ఇప్పటికే రాజీ యువ వికాసం అప్లై చేసుకొని ఉన్నాం. ఎవరైతే అప్లై చేసుకోలేదో ఈ మంత్ 14 వరకు అయితే డేట్ ఎక్స్టెండ్ అయింది. చేసుకోండి, అప్లై చేసుకోండి. అలాగే మనం అందరం అప్లై చేసుకున్నాం, కానీ అసలు సబ్సిడీ ఎంత అనేది ఎవరికి తెలియకున్నది, అంటే చాలామంది తెలియదు. సో చూద్దాం ఈరోజు ఎంత అనేది. యూనిట్ కాస్ట్ వచ్చేసి ఒకవేళ 50,000 మనం స్కీమ్ అప్లై చేస్తే మనకి 100% సబ్సిడీ అనేది ఉంటుంది ఇక్కడ. అంటే మనం ఇక్కడ కట్టనవసరం అవసరం లేదు, అంతా ఫ్రీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 50,000 నుంచి 1 lakh వరకు ఉంటే మనం 90% సబ్సిడీ పొందుతాం. అలాగే 10% మనం బ్యాంక్ లోన్లో కడతాం. అంటే మనం లక్షకి 10,000 కడితే మనం 90,000 సబ్సిడీ ద్వారా పొందుతాం. నెక్స్ట్ 1,000 నుంచి 2 lakhs 1 lakh నుంచి 2 lakh వరకు అయితే 80% సబ్సిడీ ఉంటుంది. అంటే మనకి 2 lakh అంటే 160,000, అంటే 1,60,000 మనం సబ్సిడీ ద్వారా పొందితే మనం 40,000 ఇక్కడ బ్యాంక్ కట్టుకుంటాం, బ్యాంక్ లోన్ ద్వారా పొందుతాం. అంటే 20% ఉందన్నమాట. నెక్స్ట్ 2 lakhs నుంచి 4 lakhs వరకు మనకి సబ్సిడీ అనేది 70% ఉంటుంది. అంటే 2,80,000 మనం సబ్సిడీ ద్వారా పొందుతాం. 30,000 ఇక్కడ 30% అనేది మనం బ్యాంక్ లోన్ ద్వారా పొందుతాం. అంటే మనకి 120,000 అనేది బ్యాంక్ ద్వారా పొందుతాం, అంటే లోన్ అనమాట. ఇది 50,000 వరకు అయితే మనకి ఫ్రీ అనమాట. ఇది 50,000 వరకు అయితే ఫ్రీ. ఆ తర్వాత మనం 90% సబ్సిడీ పొందుతాం. తర్వాత 10% అనేది బ్యాంక్ లోన్ ఉంటుంది. 2 lakhs వరకు అయితే మనం 80% అనేది సబ్సిడీ ఉంటుంది. 20% అయితే బ్యాంక్ లోన్ ఉంటుంది ఇక్కడ. 4 lakhs వరకు అయితే మనం 70% అనేది సబ్సిడీ ఉంటుంది. 30% అనేది మనం బ్యాంకు లోన్ కడతాం, అంటే లోన్ ద్వారా పొంది తర్వాత మనం కట్టుకుంటాం. అది ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే రూరల్ ప్రాంతంలో 150,000 అంటే 1,50,000కి మన గ్రామీణ ప్రాంతంలో మించకూడదు. అలాగే అర్బన్ ప్రాంతంలో వచ్చేసి 2 lakhsకి మించకుండా ఉండాలి. అప్పుడే మనం ఎలిజిబిలిటీ రాజీ యువ వికాసానికి. ఏజ్ లిమిట్ వచ్చేసి అగ్రికల్చర్ అయితే 21 నుంచి 60 years మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే నాన్ అగ్రికల్చర్ అయితే 21 నుంచి 55 years మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, అలాగే పేరెంట్ డ్రైవింగ్ లైసెన్స్, అంటే లైసెన్స్ డ్రైవింగ్కి సంబంధించిన ఏదైనా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కదా, అందుకు పట్టాదారు పాస్బుక్, సాధారణ సర్టిఫికేట్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, వెల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ ఒకటి, అలాగే దీంతోపాటు కూడా ప్యాన్ అనేది కూడా కంపల్సరీ అవసరం. అయితే బ్యాంక్ లింక్డ్ ఉంటే, బ్యాంక్ లింక్డ్ మనం లోన్ తీసుకుంటే అది మనం పాన్ కార్డు కంపల్సరీ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అక్కడ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. అది కలెక్టర్ సమక్షంలో నిర్వహించబడుతుంది. ఏ డేట్ ఏది అనేది, ఎక్కడ ఏంటిది అనేది, అది ఇన్స్టిట్యూట్ అనేది కూడా వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారే నిర్ణయించబడతారు. సో ఇక్కడ చూడండి, ట్రైనింగ్ రేంజ్ అనేది ఫ్రమ్ 1 week నుంచి 15 days వరకు అయితే ఉంటుంది. 1 week నుంచి 15 days వరకు అయితే ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?